బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ను సిట్ విచారణ చేస్తున్న నందీనగర్కు వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు సిద్ధమయ్యారు. అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. ఓ మహిళ కింద పడిపోయారు. హైదరాబాద్ లో తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ ను సిట్ విచారణ చేస్తున్న నందీనగర్ కు వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు సిద్ధమయ్యారు. అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్న పరిస్థితి. దీంతో తోపులాట చోటు చేసుకుంది. ఓ మహిళ కింద పడినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, నందీనగర్ కు వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? రైట్, ఇక మనం స్క్రీన్ పై చూడవచ్చు. మొత్తంగా బీఆర్ఎస్ భవన్ వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడకు చేరుకున్న పరిస్థితి. అక్కడి నుంచి నేరుగా కేసీఆర్ నివాసం నందీనగర్ కు వెళ్లేందుకైతే కార్యకర్తలు సమాయత్తమవుతున్నారు. అక్కడకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? నందీనగర్ కు వెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో డీటెయిల్స్ ఏంటి? కార్యకర్తలంతా కూడా నందీనగర్ వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తారు. తెలంగాణ భవన్ నుండి వీళ్ళందరూ కూడా కేసీఆర్ విచారిస్తున్న నందీనగర్ నివాసం వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తారు. కొద్దిసేపటి నుంచి కూడా ఇక్కడ తోపులాట చోటు చేసుకుంటుంది. పోలీసులు అంతా కూడా వారిని బయటకు వెళ్లకుండా నిరోధిస్తున్నారు. ఒకవైపు అటు క్యాన్సర్ హాస్పిటల్ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా అక్కడ వారంతా కూడా బయటకు వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తుండడంతో కూడా ఈ పరిస్థితి నెలకొని ఉన్నది. ఒకవైపు కొద్దిసేపటి క్రితమే అక్కడ ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పోలీసులు భారీ ఎత్తున కూడా బయట మోహరించి ఉన్నారు. వీళ్ళు బయటికి వెళ్ళి ఇప్పటికే 2-3 సార్లు ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసినటువంటి పరిస్థితి ఉండడంతో కూడా ఈసారి బయటికి వెళ్తే ఉద్రిక్త పరిస్థితి తొలగుంటాయి. రోడ్డు మీద లా అండ్ ఆర్డర్ ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా భావించి పోలీసులు వారిని బయటికి వెళ్లకుండా ఆపుతూ ఉన్నారు. దీంతో ఇక్కడ ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా అయితే కొనసాగుతుంది. ఒకవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు, మరోవైపు ఇటు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంటుంది. సీఎంకి అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయటికి వెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం బసవతారకం హాస్పిటల్ సర్కిల్ వద్ద కూడా ఒకవైపు పోలీసుల్ని తోసుకొని కేసీఆర్ ను విచారిస్తున్నటువంటి నందీనగర్ నివాసానికి వెళ్లడం కోసం కార్యకర్తలంతా కూడా ప్రయత్నించారు. అక్కడ వారందరినీ కూడా నిరోధించినటువంటి పోలీసులు అడ్డుకొని రోడ్డుపైకి వెళ్లకుండా ఒకవైపు భారీ వాహనాలు పోలీస్ ట్రక్స్ కూడా అడ్డుపెట్టి బారికేడ్లు అడ్డుపెట్టి వారిని బయటికి వెళ్లకుండా అడ్డుకుంటూ ఉన్నారు. ఒకవైపు వందలాదిగా తరలివచ్చినటువంటి కార్యకర్తలతోటి తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉదయం నుంచి కూడా ఉద్రిక్తంగా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మార్నింగ్ నుంచి కూడా ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలంతా కూడా మండిపడుతున్నారు. అందులో భాగంగానే వారంతా కూడా ఇక్కడ నుండి నేరుగా ఒకవైపు నందీనగర్ వైపు వెళ్లడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి. సో మొత్తంగా ఐన్యూస్ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నాం. సో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.